4 years బ్యాక్ నాకు వచ్చినటువంటి ఈ ఐడియా. చెప్తాను ఈ షెడ్ సైజ్ నాకు ఇస్తారంటే మన ఫామ్ లో ఇది సెకండ్ వీడియో. ఫామ్ లో అంతా కూడా మొత్తం మొక్కలు అయితే పెట్టబోతా ఉన్నాం. ఇంత ముందు వీడియోలో మనం మొక్కల కోసం మనం ఫెన్సింగ్ జాలీలు అయితే తీసుకొచ్చినాం కదా, అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఈ ఫామ్ చుట్టూ అంతా కూడా ఫెన్సింగ్ వేసేసి జాలి ఫెన్సింగ్ ప్రొటెక్షన్ వేసుకున్న తర్వాత మన ఈ ఫామ్ అంతా కూడా మొక్కలు పెట్టబోతాను. ఈ కొన నుంచి ఆ కొన వరకు అయితే ఉంది. ఈ ఫామ్ మధ్యలో ఇంకొక సెటప్ కూడా వస్తుంది. అదేంటనేది తర్వాత అయితే ముందు తెలుసుకుందాము. ఇంత ముందు అయితే ఇందులో మొక్కజొన్న చేను అయితే ఉంది. ఇదంతా కూడా దున్నేసి ఇప్పుడు క్లీన్ చేసేసి తీసుకొచ్చి పెట్టడం స్టార్ట్ చేయాలి. వీడు మా తమ్ముడు. రేయ్ దున్ను ఉందా డీజిల్? డీజిల్ పోపియాలి. ఆల్రెడీ ఉంది ఇలా కొంచెం డీజిల్ అయితే. ఎంత కిరాయి కైసా? కిరాయి ఎంత ఇస్తారు? 1000 రూపాయలు గంటే. గంటకు 1000? రైట్ ఓకే. कितने घंटे लगते हैं? 2 एकड़ 3 एकड़ है, 2 घंटे लगता. 2 घंटे लगता. ठीक है ఓకే अच्छी बात है. लगाओ. ఓకే ఎండ కొడుతుంది బాబు, టోపీ తీయరాదు ఇప్పుడు. ఓకే పాటలు పెట్టదు మధ్యలో. పాటలు అంటే మీరు వీడియో చేయకూరి. ఓకే అదే ఊగులాడితే చక్కగా పోదు, కారు కాదు ఇది. పాటలు తంగారయ్యా, దాంట్లో అంతా అవే వస్తాయి లేట్ అయితే. ఇప్పుడు మర్చిపోయినా. మన ఫార్మింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఊగుతా ఉంది పని అంతా కూడా. ఇందులో మొత్తం చెత్త ఉంది కదా, ఇదంతా కూడా ఫస్ట్ దగ్గర కనేసి ఇదంతా కాలబెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? చెత్తని కాలబెట్టాలి బ్రో. చెత్తను కాలబెట్టాలా? ఇది అగ్గిపుల్ల గీసేస్తే మొత్తం ఫైర్ అయిపోద్ది. అంటే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అన్న వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి? ఏం వర్క్? ఇది మొత్తం కాలబెట్టడం మొత్తం ఈ కాలబెట్టుడు దున్నుడు 2 hours 3 hours. ఓకే. తర్వాత రేపేమో మనము కడీలు తీసుకురావాలి. ఇంకా కొన్ని జాలీలు కూడా పెండింగ్ ఉన్నాయి, అవి తీసుకొచ్చుకోవాలి. దాని తర్వాత జేసీపీ వస్తుంది, గుంతలు తీసేస్తుంది. దాని తర్వాత మొక్కలు పెట్టడం. దాని తర్వాత ఇంకో పెద్ద పని ఉంది ఒకటి, అది వస్తుంది అన్నట్టు. దాని గురించి తర్వాత చెప్పేదాం. ఓకే ఇవన్నీ మీ అందరికి చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియో అప్డేట్ ఉంటుంది. ఇప్పటి నుండి అందరు రెగ్యులర్ వీడియోస్ అయితే చూడండి. సంపత్ భాయ్ అన్న ఎట్లుందిరా ఫార్మింగ్ లైఫ్? ప్రస్తుతానికి అయితే బాగుంది. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా ఫార్మింగ్ అనేది. అది కూడా జగన్ అన్నతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అన్నోడు కూడా టీమ్ లో కొత్తగా యాడ్ అయిపోయాడు. మనతో పాటు ఇంకా ఒక 5-6 మంది కూడా వస్తారు అన్నట్టు. ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయబోతా ఉన్నాం. దాంట్లో చాలా మంది టీం మెంబర్స్ అయితే అవసరం. ఫస్ట్ అయితే సంపత్ బ్రో ఇప్పుడున్న వర్క్ అయితే మనోడు, అందుకోసం మనోడు అయితే వచ్చేసిన ముందు. తర్వాత వేరే కూడా వస్తారు. అరే పారా వైరు, రారా ఇందులో మనకు కూడా మనకి అన్ని ఉన్నాయి అన్నట్టు. మొత్తానికి ఇంత చాలా మంచి ఫామ్ హౌస్ అవుతుంది. కొంచెం మెల్లగా, ఎందుకట్లా బండిని మొత్తం ఆట ఆడిస్తున్నావు? తిరుపతి అన్న అయితే మొత్తం బండిని ఆట ఆడిస్తుండు. ఎట్లా అంటే ఇక మొత్తం ఏడికాడికి దున్ని పడేస్తుండు. ఇక జగన్ అన్న అయితే ఇంకో అన్ని కాలబెడుతుండు మెల్లమెల్లగా. ఎండకు బాగా మంట పెట్టాలంటే ఇబ్బంది ఉందిరా. అరే కొంగలు ఎందుకు వస్తాయిరా ఇక్కడ? కొంగలా అంటే దున్నినప్పుడు మళ్ళీ అలా ఇట్లా ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి వస్తాయో ఏమో అన్న, నాకు కూడా అంత ఐడియా లేదు. కొంగలు ఎప్పుడు ట్రాక్టర్ స్టార్ట్ చేసినా కానీ వస్తూనే ఉంటాయి. ఇంకా కొంగలకి ఆ పురుగులు ఉంటాయి కదా. అవునవునన్నా, దాని కోసం వస్తాయి. అచ్చా జల్దీ కరో జానే. మంచిగా దున్తుంటారా అన్న? మంచిగా దున్తుండా? మంచిగా దున్తుండు, మంచి వర్కర్ పనివాడు. అంటే ట్రాక్టర్ 12 years నుంచి 15 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ట్రాక్టర్ వర్కే ఆయనకి. అందుకోసం దున్నడం ఇవన్నీ మనకు టెన్షన్ లేదు మన ఫార్మింగ్ లో. ఇప్పుడంటే అప్పుడు మన ట్రాక్టర్ కాబట్టి ఈజీగా దున్నడం ఇవన్నీ చేసుకోవచ్చు. మొక్కలు పెట్టిన తర్వాత ట్రాక్టర్ కూడా లోపలికి వచ్చినట్టు ఉండాలి. ఇది లివరు, ఇది ఏం చేయాలి లేపాలా? పైకి కిందికి పోతాయి ఇవి. ఇందులో ఫస్ట్ లేదా సెకండ్ వాడుకో, రివర్స్ వాడుకో. 4 years బ్యాక్ మనం ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. పోయిన చెప్పాను. ఇప్పుడు కొత్త ఛానల్ ఇది. ఈ కొత్త ఛానల్ లో అంతా కూడా వీడు లారీలు అమ్మేసి ఇప్పుడు ఏదో ట్రాక్టర్ తోలడం ఇట్లా మొత్తం కూడా ఫార్మింగ్ చేస్తాడేమో. ఫార్మింగ్ వీడియోస్ వస్తాయి. ఫస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే అదైతే నిజం కాదు. ఈ ఫార్మింగ్ లైఫ్ కూడా ఉంటది. దీంతో పాటు మనం ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేయబోతాను. ఆ కంపెనీలో ఒక 100+ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. మన ఇనిషియల్ స్టేజ్ లో అయితే ఒక 2 నుంచి ఒక 5 ప్రొడక్ట్స్
మాత్రమే లాంచ్ చేస్తాం. ఆ ప్రొడక్ట్స్ అనేవి జనాలకు చాలా మేలు చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఆ ప్రొడక్ట్స్ అంత బలము లేకపోతే నేను అంత హైప్ అయితే ఇచ్చేవాడిని కాదు. మన మార్కెట్ లో ఉన్నటువంటి ఏదో బేసిక్ నార్మల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి అది ఇదని చెప్పడం అయితే కాదు. నేను చాలా కొత్తగా ఆలోచించి కొత్త ప్రొడక్ట్స్ జనాలకు ఎంతో బలంగా పనిచేసేవి, ఎంతో మేలు చేసేవి మాత్రమే మనం కొత్తగా అయితే చేయబోతా ఉన్నాం. అందుకోసం ఇంత హైప్ అయితే ఇస్తా ఉన్నాను. ఒకవేళ అవి నార్మల్ అయితే అస్సలు ఇంత హైప్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది మనమే తక్కువ చేసుకున్నట్టు అంత హైప్ ఇస్తే. ఈ ప్రొడక్ట్స్ లో చాలా బలం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. మీరు చూడొచ్చు, ఒక 1.5 month ఇంకా 2 months లో మన ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయితే ఆ మధ్య కాలంలో మన ప్రొడక్ట్స్, మన కంపెనీ రిజిస్ట్రేషన్, ఈ పనులన్నీ కూడా కొన్ని మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకేసారి మనం ఇవన్నీ వీటి గురించి అయితే ఓపెన్ గా అయితే చెప్పొద్దు. అవన్నీ అప్రూవల్స్, ఆ రిజిస్ట్రేషన్, అవన్నీ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా అయితే చెప్తాను ఎట్లాంటి ప్రొడక్ట్స్ అనేవి కూడా. అట్లనా కొత్త ఛానల్లో నేను పెట్టినటువంటి ఫస్ట్ వీడియోకి అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ కామెంట్స్ అన్ని కూడా నేను చదివాను. వాటన్నిటి కూడా ఇప్పుడైతే నేను ఆన్సర్ చేస్తాను. వెహికల్స్ ఎందుకు అమ్మడం జరిగిందని చెప్పి. మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ అనేది చాలా ఎక్కువైపోయింది అన్నట్టు. ఒక 1 year నుంచి చూసుకుంటే నేను 4 years బ్యాక్ ఫస్ట్ ఒక వెహికల్ తీసుకుని దాన్ని అలా రన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అయితే ఆ క్రమంలో చాలా ఎక్కువ లాభాలు అయితే ఉండేది, చాలా మంచిగా ఉండేది. నేను నాతో పాటు ఇంకో డ్రైవర్ని పెట్టుకొని డబుల్ డ్రైవర్గా అలా తిప్పుతూ ఉండేవాడిని. అప్పుడు మంత్లీ వచ్చేసి ఆ వెహికల్కి దగ్గర 3 లక్షల రూపాయలు అలా అయితే ప్రాఫిట్ అయితే ఉండేది. ఆ డబ్బులతోనే ఫైనాన్స్ కట్టుకోక ఇంకా చేతులు కూడా చాలా ఉండేది. ఆ డబ్బుల్ని ఇంకా సేవింగ్ కూడా అలా చేసుకునేవాడిని. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఎలా అయిపోయిందంటే ఉన్నటువంటి కిరాయి చాలా తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. బళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు ఒక కిరాయి 1,00,000 రూపాయలు ఉందంటే నేను 1,00,000 రూపాయలకు పోతారని వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తాను. మిగతా ఓనర్స్ ఏం చేస్తారంటే ఆ వెహికల్స్ అనేది ఎలా తిప్పుకోవాలో అర్థం కాక వాళ్ళని వీళ్ళని అడగలేక ఉన్నటువంటి కిరాయిని 1,00,000 రూపాయలు ఉంది కదా నేను 80,000కే పోతా అని ఒక ఆయన వస్తాడు. ఇంకొక ఆయన వచ్చేసి నేను 70కి పోతా లేదా 60కి పోతా అని చెప్పి ఇలా ముందుకు రావడం వల్ల ఉన్నటువంటి 1,00,000 రూపాయల కిరాయి కాస్త 60, 70, 80 అలా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ తక్కువ పోవడం వల్ల ఒక డ్రైవర్ని పెట్టి తిప్పితే ఆ డ్రైవర్కు ఇవ్వాలి ఆ ట్రిప్పు. అది మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు డ్రైవర్కి చాలా అమౌంట్ అయితే పోతుంది. ఇవన్నీ కూడా చాలా ఖర్చులు. ఇంకా వాళ్ళు ఏంటంటే 60, 70కి పోయేవాళ్ళు, వాళ్ళు డ్రైవర్, ఓనర్ కమ్ డ్రైవర్, వాళ్ళే ఓనరు వాళ్ళే డ్రైవర్ కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళకు కూడా పెద్దగా లాభం ఏం కాదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వెహికల్స్ ఫైనాన్స్ కట్టడము, ఇన్సూరెన్సు, ఆ పర్మిట్లు, ఏమైనా టైర్లు తీసుకోవడం, ఇట్లాంటి పనులు ఉంటాయి కదా. అరే అర్జెంట్ ఉంది డబ్బులు, ఏదో ట్రిప్ పోదామని చెప్పి ఇలా పోయే వాళ్ళు ఉంటారు. అలా కాంపిటీషన్ ఎక్కువైపోయి మొత్తం కూడా కిరాయిలు తగ్గిపోయి అలా లాస్ అనేది వస్తుంది. 1 year నుంచి మొత్తం కూడా ఒక దగ్గర 3-4 నెలలు అయితే 2-3 లక్షలు, 4 లక్షలు అట్లా మీద పడినటువంటి నెలలు కూడా ఉన్నాయి. నేను ఏదైతే సంపాదించుకున్నానో అన్ని రిటర్న్ పెట్టుకుంటూ రావడం జరిగింది. 2-4 నెలలు మాత్రం అలా జరిగింది. ఇంతకుముందు అయితే బాగుండేది. ఇంకొక విషయం, 6 వెహికల్స్ ఎలా తీసుకోగలిగావు, నీ కాడ అన్ని డబ్బులు ఉన్నాయా, మరి అన్ని వెహికల్ తీసుకున్నావు, మరి చేతగా కమ్మేసావా, అసలు ఏం జరిగిందని చెప్పి ఇంకొంతమంది అయితే అంటూ ఉన్నారు. ఫస్ట్ వెహికల్ సొంత డబ్బులతోనే డ్రైవర్ క్లీనర్గా ఉన్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బులతోనైతే ఒక దగ్గర 25 లక్షల వరకు దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోవడం జరిగింది. ఆ వెహికల్ ఈ రోజు అమ్మడం వల్ల ఫైనాన్స్ లేదు కాబట్టి ఆ వెహికల్కి వచ్చినటువంటి అమౌంట్ దగ్గర ఒక 28 లక్షలు అలా అయితే మనకు మిగిలిపోయినాయి. ఆ డబ్బులు ఇప్పుడు మనం ఈ ఫామ్ కానీ ఈ కంపెనీ కానీ ఇదని చెప్తా ఉన్నాం కదా, దీనికైతే పెట్టుకోవడం జరిగింది. ఒక వెహికల్ ద్వారా వచ్చినటువంటి డబ్బు. ఇంకా మిగతా 5 వెహికల్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా ఏమైనా వచ్చినాయి అంటే అమ్మడం ద్వారా ఖచ్చితంగా కొన్ని డబ్బులు అయితే మనకు మిగులుతాయి. అయితే ఆ వెహికల్స్ అనేవి మిగతా టకాటకా ఎలా కొనగలిగేవారు అంటే ఫస్ట్ వెహికల్ తీసుకొని కంటిన్యూస్గా మనం ఫైనాన్స్ మంచిగా కట్టినప్పుడు, మన సిబిల్ బాగున్నప్పుడు, మనం మళ్ళీ ఒక బ్యాంక్ అతని దగ్గరికి వెళ్ళి మనం ఇంకో వెహికల్ తీసుకుంటామంటే మన సివిల్ చెక్ చేసి అంత బాగుంటే వీడు కరెక్ట్ టైంకి కడతా ఉన్నాడు అని చెప్పి ఒక 5 లక్షలు లేదా 10 లక్షలు కట్టేస్తే ఒక 50 లక్షల విలువ గల ఉన్నటువంటి వెహికల్ అయితే మనకి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే 50 లక్షల విలువ గల వెహికల్ మన దగ్గరకు వచ్చి మనం తిప్పుతున్నామంటే అది పూర్తిగా మనదైపోతుంది. అందులో నేను సెకండ్ వెహికల్కి 7-8 లక్షలేమో డౌన్ పేమెంట్ కట్టి తీసుకొచ్చాను. ఆ వెహికల్ అలా సెకండ్ వెహికల్ సిచ్యువేషను. అయితే ఇప్పుడు 50 లక్షలు విలువగల వెహికల్ నా దగ్గర ఉందని చెప్పి అది మొత్తం నాదైపోతుందా? కాదు. దానికి మొత్తం కూడా ఆల్మోస్ట్ 90% ఆ పైన లోన్ ఉంది. అది నాది ఎలా అవుతుంది? లాజిక్స్తో ఆలోచన చేయండి. మనం ఒక ఫోన్ కొంటేనే మనం ఈఎంఐలో కొంటున్నాం, బైకులు ఇంకా చాలా ఉన్నాయి, ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ అట్లాంటివి కూడా ఈ మధ్యకాలంలో ఈఎంఐలో కొనేస్తాం మనం. అట్లాంటిది లారీలో ఈఎంఐలో కొనరు అని మీరు ఎలా అనుకుంటారు? 50 లక్షల విలువగల లారీ ఉంటే 50 లక్షలు పెట్టి మనం కొంటామా? ఎవడు కూడా ఆ పని చేయడు.
చిన్న బులోరా వెహికల్ దగ్గర నుంచి ఒక జేసీబీ కానీ ఏదైనా కావచ్చు, ఒక లారీ కానీ బస్సు కానీ అన్నీ కూడా ఈఎంఐలోనే ఉంటాయి. ఎవడు నెట్ పెట్టి కొన్నాడు, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకునే కొంటాడు. నా సిచ్యువేషన్ కూడా అలాంటిదే. నేను వెహికల్ చేస్తున్నానంటే ఏదో సొంత డబ్బులు ఏదో దోచుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినవి కాదు, ఖచ్చితంగా అవి లోన్వే. అలా ఒక్కొక్క వెహికల్కి మనం ఎంతో కొంత అయితే డౌన్ పేమెంట్ కట్టాలి. అలా ఫస్ట్ వెహికల్ అండ్ సెకండ్ వెహికల్స్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి సేవింగ్ చేసుకొని ఆ మిగతా డబ్బులు నేను అలా అలా మూడో వెహికల్కి నాలుగో వెహికల్కి అలా డౌన్ పేమెంట్ కట్టుకుంటూ పోతూ బ్యాంక్ వాళ్ళ దగ్గర లోన్ తెచ్చుకుంటూ ఆ వెహికల్స్ అయితే నేను ఇలా పెంచుకుంటూ పోవడం అయితే జరిగింది. ఎందుకు పెంచారంటే నాకు ఏదైనా ఒక బిజినెస్ కానీ ఇంకేదైనా చేయొచ్చు, నేను చాలా తక్కువ చాలా నిదానంగా చేయాలని నాకైతే నిదానంగా చేస్తాను. కాకపోతే హై లెవెల్లో ఉండాలి నా థింకింగ్ అయినా కానీ, ఆ సంపాదన అయినా కానీ కష్టపడాలి, బాగా కష్టపడాలి, ఇలా సంపాదించుకోవాలని నాకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది. అంతేగాని నేను చేప ఉన్నంత వరకు కాలు చాపుకొని పడుకుంటాను, నాకు ఇంతవరకే చాలని ఎప్పుడైతే అనుకోను. నేను కష్టపడకుంటే ఏదైతే రాదు, కష్టపడతాను, రావాలి అని కోరుకుంటాను అంతే తప్ప ఊరికి ఏదో దోసుకొచ్చినటువంటి డబ్బులతో తీసుకున్నటువంటి వెహికల్స్ అయితే కాదు. నీకు సివిల్ బాగుండి ఫస్ట్ వెహికల్ని సొంత డబ్బులతోని తీసుకొని దాన్ని మంచిగా మెయింటైన్ చేసి ఈఎంఐలు కట్టినావా, సెకండ్ అండ్ థర్డ్ వెహికల్ నువ్వు వల్ల రెండో వెహికల్ కూడా తీసుకొని మళ్ళీ మంచిగా కట్టినా మూడో వెహికల్ ఈజీగా తెచ్చుకోవడం, ఇలా సంఖ్య పెరిగే కొద్దీ మనం క్రమంగా ఈఎంఐ కరెక్ట్గా కట్టిన కొద్దీ ఇంకా వెహికల్ ఎన్నైనా తెచ్చుకోవచ్చు. అది ఇక్కడ మీరు గమనించాల్సింది. ఇప్పుడు ఆ వెహికల్స్ అమ్మితే మనకు వచ్చినటువంటి డబ్బులు దగ్గర ఒక 40 లక్షల వరకు అయితే మనకు అవి అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు. మిగతాది ఒక్కొక్క వెహికల్ మనం వచ్చేసి 40 లక్షలు ఆ విధంగా అయితే అమ్మేసినాం. అమ్మిన తర్వాత ఆల్రెడీ లోన్ ఉంటుంది కదా ప్రతి వెహికల్ పైన. ఒక ఫస్ట్ వెహికల్కి అయితే లోన్ లేదు, మిగతా వాటికైతే లోన్లు ఉన్నాయి. అవి క్లోజ్ అయిపోగా మనకు కొన్ని ఒక్కొక్క వెహికల్ పైన కొన్ని డబ్బులు అయితే వచ్చినాయి అన్నట్టు. ఫస్ట్ వెహికల్ పైన ఎక్కువ వచ్చింది, ఇంకా సెకండ్ వెహికల్ పైన ఇంకా కొంచెం ఎక్కువ, థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ విధంగా వాటిపైన కొంచెం రావడం వల్ల ఒక 40 లక్షలు అయితే వచ్చినాయి. ఆ డబ్బులతో మన కంపెనీ కానీ ఈ ఫామ్ ఇదంతా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే మనం చేస్తా ఉన్నాం. ఆ వెహికల్ వల్ల నీకు మరి అన్ని డబ్బులు ఎలా మిగిలినాయిరా, నువ్వు లోనే తెచ్చుకున్నావు కదా అని చెప్పినా కదా. మనం వెహికల్ తీసుకొని ఒక 2 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకుంటూ పోయినామంటే ఒక నెల ఈఎంఐ వచ్చేసి 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఆ మధ్యలో అయితే ఉంటుంది. మన పెద్ద వెహికల్స్ కాబట్టి పోతాయి. ఆ డబ్బులు ఏదైతే ఈఎంఐ కట్టుకుంటూ పోతున్నామో అవే మన వెహికల్ అమ్మిన తర్వాత రిటర్న్స్ వచ్చినట్టు అన్నట్టు. అంత రాకపోయినా కానీ ఒక 20 ఈఎంఐలు కట్టినామంటే 20 లక్షలు కట్టినట్టు అనుకోండి. అందులో మనకు 10 వస్తాయి, మిగతా ఇంట్రెస్ట్కి పోయినప్పటికీ కూడా ఒక 10 లక్షలు రావచ్చు. అలా ఉంటుంది ప్రాసెస్ అనేది. అంతే చాలామంది ఇదే అనుకుంటున్నారు, వీడి దగ్గర 5 వెహికల్స్ ఉంటే ఒక్కొక్కటి 50 లక్షలు వేసుకునే. ఇప్పుడు 6 వెహికల్ అంటే 3 కోట్ల ఆస్తిపరుడాయుడు మొత్తం ఈడ డబ్బులు పెట్టి తెచ్చుకున్నట్టుగానే అనుకుంటారు. అది అదే కాదు. మనం ఒక మంచి పని స్టార్ట్ చేయబోతాను కష్టపడి. మనం సొంతంగా నేను ఏదైతే క్లీనర్ డ్రైవర్ చేసుకున్నానో ఆ డబ్బులు ఇప్పుడు నాకు ఆ వెహికల్స్ ద్వారా అలా కొంచెం పెరుగుకుంటూ వచ్చి ఇప్పటిదాకా ఈ 40 లక్షల రూపాయలు ఉండడం వల్ల నేను స్టార్ట్ చేయగలుగుతాను అంతే తప్ప ఊరికే ఏదో దోచుకొని దాచుకున్నటువంటి డబ్బులు అయితే కాదు. ఇంకా కొంతమంది అనుకోవచ్చు, మరి ఎందుకురా బాబు నువ్వు అంత హైప్ ఇస్తావు ఈ ప్రోడక్ట్స్ అలా ఇలా అని చెప్తున్నావు అని చెప్పి. నేను అలా ఇలా కాకపోతే నేను అసలు హైపే ఇవ్వను. నాకు సిగ్గు అసలు నిజానికి అందులో అంత గొప్పతనం లేనప్పుడు, అంత గొప్పగా చెప్పినప్పుడు మనల్ని మనం కించపరుచుకున్నట్టు తక్కువ చేసుకున్నట్టు, అంత హైప్ ఇవ్వాల్సినట్టు అవసరమే లేదు. కానీ మనం చేసేటటువంటి ప్రోడక్ట్స్లో అంత గొప్పతనం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అవి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. 4 years బ్యాక్ నాకు వచ్చినటువంటి ఈ ఐడియా నేను ఏమైతే అనుకున్నానో అక్కడ ఇప్పుడు చెప్తాను. ఫామ్ ఉండాలి, మంచి ఒక నేచర్కు దగ్గర నేను బతకాలి. ఉన్నది ఒకే లైఫ్ కాబట్టి చాలా మంచిగా బతకాలి. కంపెనీ స్టార్ట్ చేసి జనాలకి ఒక మంచి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఉత్తదనంతో వెళ్ళాలని చెప్పి నాకు ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ ఆలోచన వచ్చింది. ఆలోచన దగ్గర ఒక 10 years 20 years నా ఏజ్ బాగా పైబడిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలని ఉండే. కాకపోతే వెహికల్స్ కరెక్ట్గా నడిస్తే ఇప్పుడైతే స్టార్ట్ చేసేవాడిని కాదు. ఈ కంపెనీ కానీ ఫామ్ కానీ అవి కరెక్ట్గా నడవకపోగా అది లాస్ అవ్వడం వల్ల అమ్మేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను నేను మొత్తానికి. నేను చాలా ఇష్టం ఆ ఫీల్డ్, నేను బతికినంతా దానిపైనే. కాకపోతే నాకు ఇది కొన్నాళ్ళే ఉంటుంది, ఇంకా లైఫ్ లాంగ్ లారీల పైనే రిస్క్ చాలా ఎక్కువ. అది ఎప్పటికైనా చాలా టెన్షన్, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. రోడ్లపైన ఇప్పుడేమో తెలియదు, ఏ నైట్లో ఫోన్లు వస్తాయి, భయపడాలి, అసలు ఆ గుండె ఎలా కొట్టుకుంటుందని నిద్ర కూడా పట్టదు. అలాంటి సిచ్యువేషన్ ఎన్నో ఫేస్ చేస్తాయి కాబట్టి ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. లారీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా కూడా సోదిలాగా అనిపిస్తుంది. అందుకోసం అది ఎన్నాళ్ళకైనా మనకి ఇది అంత టెన్షన్ మనం లైఫ్ లాంగ్ తీసుకోలేం కాబట్టి ఇంకా వేరేది ఉండాలి మనకి అని చెప్పి నేను దీనిపైన టార్గెట్ పెట్టుకొని బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి అంత ఆశావాసిగా ఇప్పటికిప్పుడే వచ్చేదో డబ్బులు 4 రూపాయలు ఉన్నాయి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నటువంటిది కాదు. చాలా రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్స్ పైన
అసలు ఎలా పనిచేస్తాయి, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంది, అప్రూవల్స్ ఏంది, ఇవన్నీ కూడా డీప్ లెవెల్లో ఆలోచించి తీసుకున్నటువంటి ఆల్మోస్ట్ మీ అందరికి కూడా అర్థమైపోయింది కదా మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి. ఆ కంపెనీకి అవసరమైనటువంటి కొన్ని మిషన్స్ అయితే చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి అన్నట్టు. ఆ మిషన్స్ ని మనం హైదరాబాద్లో జీడిమెట్లో ఉన్నటువంటి ఈ కంపెనీలో అయితే మనం ఆర్డర్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చినాము. ఇక్కడ అన్నయ్య అన్ని మిషన్స్ ఎలా పనిచేస్తాయి, ఆ సైజు ఎలా ఉంటుంది, వాటికి ఉన్నటువంటి మోటార్ కెపాసిటీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేసి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చినారు. మనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంది, మన ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమి, అసలు ఏది ఎలా మనం అది చెయ్యాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో వీళ్ళకు పూర్తి డాటా డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను. దాన్ని బట్టి మనకు మీకు ఈ మిషన్ అవసరం ఉంటుంది, ఇలా పనిచేస్తుంది, మీ కెపాసిటీ రోజు ఒక 1 టన్, మన టార్గెట్ వచ్చేసి 1 టన్ ఉంది, అది ఫ్యూచర్లో ఎంత అవుతుంది, లేకపోతే కొత్తలో చాలా తక్కువ కూడా ఉండొచ్చు. మిషన్ ఏది ఎక్కడ పెట్టాలి అది మీరు ప్లానింగ్ చెప్తాను. మీ షెడ్ సైజు నాకు ఇస్తారండి, షెడ్ ఎలా ఉంది దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. ఈ మిషన్ ఇక్కడ పెడతాం, ఒక ప్రాసెస్ లో వెళ్ళేటట్టు పెడదాం. ఎలా చేయాలి చెప్తారా? జస్ట్ ఒక మిషన్ అక్కడ పెట్టినా మోడల్ రిజిస్టర్ చేస్తాం అంటే దాని మొక్క ఫిట్టింగ్ కానీ, ఎందుకంటే కింద నుంచి 1 టన్ టార్గెట్ కి ఈ మిషన్స్ మీరు తీసుకుంటే వర్కౌట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పిన వాటిని మనం లిస్ట్ లో పెట్టుకొని వాటిని అయితే ఆర్డర్ అయితే ఇస్తా ఉన్నాం. అంటే ఇండస్ట్రియల్ పర్పస్ లో ఆ పర్పస్ లో నార్మల్ గా అయితే సెట్ అవుతుంది. కంపెనీకి అవసరమైనటువంటి మిషన్స్ అన్ని కూడా ఆర్డర్ ఇచ్చినాం. ఇప్పుడు రా మెటీరియల్ ప్రాసెస్, రా మెటీరియల్ ఎక్కడ ఎంత క్వాలిటీలో మనం తీసుకోవాలి, అసలు మన బల్క్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మనం 100 ప్రోడక్ట్లు కాబట్టి అసలు ఏవి ఎక్కడ దొరుకుతాయి, ఈ రీసెర్చ్ అంతా కూడా మనం చేసి వాటి ప్రైజెస్ ఎలా ఉంటుంది, ఎవరు మనకు మంచి క్వాలిటీ ఇస్తారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సిటీలు మొత్తం కూడా తిరుగుతూ, లేదా చెన్నై కూడా వెళ్ళాలి, అవసరమైతే విజయవాడ కూడా వెళ్ళాలి, ముందు అయితే వెళ్తాము. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను రీసెర్చ్లో బాగా ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఆషామాషిగా మనం ఏదో ఊరికి ఏదో చేసినటువంటి చిన్న ప్రోడక్ట్స్ అయితే కాదు, ఇవి చాలా పకడ్బందీగా చేయాల్సినటువంటి ప్రోడక్ట్స్, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనల్లీ మీకు అర్థమైపోయింది కదా మొత్తం అసలు ఇంత ముందు నేనేంది ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఇదని చెప్పి. ఈ కంపెనీకి మనకు అవసరమైనటువంటి మిషన్స్ ఆర్డర్ ఇచ్చడం, రా మెటీరియల్ సెర్చింగ్ కూడా అయిపోయింది, ఇంగ్రీడియంట్స్ ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఆ షెడ్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి. ఇవైతేనే మిషన్స్ రావడం, ఆ స్టాక్ అంతా రావడం, మన ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అటు అటు మొత్తం సూర్యదేవుడు ముఖం, సూర్యుడు ఇక్కడ ఉన్నాను ఫస్ట్ ఇక్కడ ఉదయించేది అక్కడే కదా తమ్మి, అక్కడ లాస్ట్ వరకు మన వీడియోని చూసారంటే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇష్టాన్ని కూడా ఫాలో అవ్వండి. చాలా మందికి ప్రొడక్ట్స్ గురించి కూడా తెలియాలి. ముందు పెట్టబోయేటటువంటి ఆ రీల్స్, ఆ ప్రొడక్ట్స్ అప్డేట్ కూడా మీరు షేర్ చేయండి. ఈ పెద్ద వీడియోలు అవసరం లేదు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఎట్లా మర్చిపోయలేదు మరి.